హాయ్ వర్స్, వెల్కమ్ టు రియల్ ఎస్టేట్ టీవీ. నేను శ్రీకాంత్ రెడ్డి. సో మీకున్న డౌట్స్ అన్ని క్లారిఫై చేయడానికి ఈరోజు ఒక నేషనల్ హైవే ఫేసింగ్ ఉన్నటువంటి వెంచర్ పరిచయం చేయడానికి వచ్చాను. సో ఇక్కడ కనిపిస్తుంది కదా, ఇదే నేషనల్ హైవే. సో ఈ హైవే ఫేసింగ్ ఉన్నటువంటి వెంచరే మాది ఇన్ఫ్రా డెవలపర్స్ వారి గోల్డెన్ లీఫ్ అనమాట. సో ఇది వచ్చేసి విజయవాడ నేషనల్ హైవే. సో ఇటు తెలంగాణకు ఇటు ఆంధ్రప్రదేశ్కి రెండు రాష్ట్రాలకు ఉన్న ఏకైక పెద్ద రోడ్డు ఇదే అని చెప్పొచ్చు. సో కరెక్ట్ లొకేషన్ వచ్చేసి మనకు వెనకాల కనిపిస్తుంది కదా, పంతంగి టోల్ గేట్ అనమాట. సో ఈ పంతంగి టోల్ గేట్ కి జస్ట్ 500 మీటర్స్ అంటే అటు ఆనుకునే ఉందని చెప్పొచ్చు. సో అక్కడ మీకు బోర్డు కనిపిస్తున్నాయి కదా. సో అలాంటి ప్రైమ్ లొకేషన్ ఉన్నటువంటి వెంచరే మాది ఇన్ఫ్రా డెవలపర్స్ వారి గోల్డెన్ లీఫ్. సో మరి ఈ వెంచర్ డీటెయిల్స్ తెలుసుకుందాం. ఇందాక మీకు చెప్పినట్టు అన్ని డౌట్స్ కూడా క్లారిఫై చేస్తాను. ఇటు హైదరాబాద్ కు ఇటు విజయవాడకి ప్రధాన రహదారి అయినటువంటి విజయవాడ హైవే ఫేసింగ్ లో ఉన్నటువంటి వెంచరే ఇది గోల్డెన్ లీఫ్ వెంచర్. సో ఈ వెంచర్ వచ్చేసి హెచ్ఎండిఏ రేరా ఫైనల్ అప్రూవ్డ్ వెంచర్ అంటారు. సో హెచ్ఎండిఏ అప్రూవ్డ్ ఉంటాయి చాలా వరకు. సో ఇది హెచ్ఎండిఏ ఫైనల్ అప్రూవ్డ్ వెంచర్. సో అలాంటి వెంచర్ ఇది. సో ఇది మొత్తం 22 acres లో ఉంది. సో ఈ వెంచర్ చూస్తున్నారు కదా, చాలా బ్యూటిఫుల్ గా డిజైన్ చేశారు. మొత్తం డెవలప్మెంట్స్ అన్ని కంప్లీట్ అయిపోయాయి. సో మరి ఈ వెంచర్ లో ఈ రోజు అంటే పండుగ సందర్భంగా ఇందులో సంబరాలు కూడా చేస్తూ ఉన్నారు. సో ఆ విశేషాలు ఒకసారి చూద్దాం. సో వెంచర్ లోపలికి వచ్చాం. సో వెంచర్ లో చూస్తే హెచ్ఎండిఏ నామ్స్ ప్రకారం అన్ని డెవలప్మెంట్స్ కంప్లీట్ చేశారు కాబట్టి ఇది హెచ్ఎండిఏ ఫైనల్ అప్రూవ్డ్ ఇచ్చిందనమాట. సో ఇందులో చాలా బ్యూటిఫుల్ పార్క్స్ చూడొచ్చు, మనకు చిన్న పిల్లలకి ప్లే ఏరియా చూడొచ్చు, అండ్ గజీబోస్ ఉన్నాయి, వాటర్ ఫెసిలిటీ చాలా పుష్కలంగా ఉంది, వాటర్ ట్యాంక్ కూడా ఉంది. సో అంటే ఇప్పటికిప్పుడు ఇల్లు కట్టుకునే విధంగా ఈ వెంచర్ ను రెడీ చేశారు. సో మాది ఇన్ఫ్రా డెవలపర్స్ వారు ఫైనల్ అప్రూవ్డ్ అయిపోయింది కాబట్టి కస్టమర్ల డిమాండ్ మేరకు ఇక్కడ కొన్ని కన్స్ట్రక్షన్స్ కూడా స్టార్ట్ చేశారు. సో ఆ ఇండ్ల నిర్మాణం కూడా త్వరలోనే స్టార్ట్ చేస్తామని చెప్తా ఉన్నారు. సో అంటే ఈ ఏరియా అంటే ఇది విజయవాడ హైవేలో చౌటుపల్లి దాటగానే ఉంటుంది కాబట్టి సో చౌటుపల్లి పరిసరాల్లో చాలా ఇండస్ట్రియల్ కంపెనీస్ ఉన్నాయి. సో ఆ కంపెనీలో పనిచేసే ఎంప్లాయీస్ కి ఇక్కడ నీడ్ ఉందన్నమాట. సో ఇండ్లు రెంట్స్ కుంటారు. అలాంటి వారు కూడా సొంత ప్లాట్ కొని ఇక్కడ ఇండ్లు కట్టుకోవడానికి చాలా ఆసక్తి చూపుతున్నారని కంపెనీ వాళ్ళు కూడా చెప్పారు. సో ఈ వెంచర్ లో మరొక చెప్పుకోదగ్గ విషయం ఏంటంటే, ఈ వెంచర్ లాంచింగ్ టైంలో రియల్ ఎస్టేట్ లెజెండ్, అదేవిధంగా సినిమా స్టారు మురళీమోహన్ గారు వచ్చారు. ఆ సందర్భంగా ఇక్కడ చాలా కార్యక్రమాలు చేశారు. సో మురళీమోహన్ గారు వచ్చినప్పుడు కంపెనీ వారు ఏదైతే వాగ్దానాలు చేశారో అవన్నీ కంప్లీట్ చేశారు. దానికి అనుగుణంగానే ఇప్పుడు మినీ రిసార్ట్ ఇక్కడ కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేయబోతున్నారు. దానికి సంబంధించిన వర్క్స్ కూడా స్టార్ట్ అయిపోయాయి. సో దానికి సంబంధించిన వర్క్స్ కోసం రీసెంట్గానే బోర్వెల్ వేశారు. సో మంచి వాటర్ కూడా వచ్చిందని చెప్తా ఉన్నారు కంపెనీ వాళ్ళు. సో ఇంకొక విషయం ఏంటంటే, ఇక్కడ ఒక సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన ఒక డైరెక్టర్ కూడా ఇందులో ప్లాట్ కొన్నారని చెప్తా ఉన్నారు. సో అంటే ఇవన్నీ ఎందుకు చెప్తా ఉన్నానంటే మీకు, సో ఈ వెంచర్ హైవే ఫేసింగ్ ఉండడంతో ఎంత డిమాండ్ ఉంది అని అర్థం కావడానికి ఈ విషయాలు మీకు చెప్తా ఉన్నాను. సో ఈ హైదరాబాద్ టు విజయవాడ వెళ్ళే ఈ నేషనల్ హైవేలో హైవే ఫేసింగ్ ఇంత పెద్ద విస్తీర్ణం ఉన్న వెంచర్ గోల్డెన్ లీఫ్ అని చెప్పొచ్చు. సో చూస్తున్నారు కదా, ఇది మొత్తం హైవే ఫేసింగ్ ఉన్న ప్లాట్స్ అనమాట. సో ఇక్కడ వచ్చేసి కమర్షియల్ ప్లాట్స్ ఆల్రెడీ మొత్తం సేల్ అవుట్ అయిపోయిన కంపెనీ వాళ్ళు చెప్తా ఉన్నారు. సో ఇక్కడ ఏంటంటే చిన్నపట్నం ఫిల్టర్ కాఫీకి సంబంధించిన ఫ్రాంచైజ్ ఇక్కడ ఓపెన్ కాబోతుంది. సో నెక్స్ట్ ప్రముఖ హోటల్స్ వారు కూడా ఈ ప్లాట్స్ ఓనర్స్ తో అగ్రిమెంట్ అయిపోయారని చెప్తా ఉన్నారు. సో అంటే కమర్షియల్ గా ఎంత డిమాండ్ ఉందో ఈ వెంచర్ కి మీకు చెప్పనక్కర్లేదు, ఎందుకంటే నేషనల్ హైవే ఫేసింగ్ కాబట్టి. సో మంచి రెంట్స్ వస్తాయి ఏదైనా హోటల్స్ కానీ వీటికి కానీ మీరు లీజ్కి ఇస్తే. సో మీకు స్టార్టింగ్ చెప్పినట్టు మరి ఈ వెంచర్ హైవే ఫేసింగ్ ఉన్నటువంటి వెంచర్ అంటే లాభాలు ఏంటంటే, ఫస్ట్ లాభం ఇదే అండి. సో కమర్షియల్ గా యాక్టివిటీస్ ఫస్ట్ స్టార్ట్ అయిపోతాయి. ఇంకా రీసేల్ మాత్రం ఇక్కడ ఫుల్ డిమాండ్ ఉంది ఈ వెంచర్లోనే. సో రీసేల్కి మాత్రం ఎక్కడ డోకలేదు. సో చాలా వెంచర్స్లో ప్లాట్ కొంటారు ఏదైనా అవసరానికి, పెళ్ళిళ్ళకి కానీ ఏదైనా విదేశాలకు వెళ్ళాలంటే, సో పిల్లలకి ఏదైనా ఎమర్జెన్సీ పడ్డా, హెల్త్ ఇష్యూ వచ్చినప్పుడు ఈ ప్రాపర్టీ అమ్ముకోవాలంటే చాలా మంది ఇబ్బంది పడతారు. సో అలాంటి ఇబ్బంది లేకుండా హైవే ఫేసింగ్ ఉన్నటువంటి వెంచర్లో కొంటే మీరు అక్కడ ఒక బోర్డు పెడితే చాలు, ఈజీగా వచ్చిపోయే వాళ్ళు చూసుకొని మీ ప్లాట్ ఈజీగా రీసేల్ అవుతుంది. రెండోది, ఈ కంపెనీ వాళ్ళే రీసేల్ చేసి ఇస్తా ఉన్నారు ఎవరికైనా అంత అర్జెంట్ ఉంటే. సో ఆ ఫెసిలిటీ కూడా మాది ఇన్ఫ్రా డెవలపర్స్ అన్నారు. ఈ హైవే ఫేసింగ్ లో ఉన్నటువంటి ఈ వెంచర్ లో సో ప్లాట్ ఉన్న కస్టమర్ చాలా హ్యాపీగా ఉన్నారని కంపెనీ వారు చెప్తా ఉన్నారు. సో ఇందులో ఇంకా కొన్ని లిమిటెడ్ ప్లాట్సే ఉన్నాయి, అవి రెసిడెన్షియల్ ప్లాట్స్ అనమాట. సో ఇందులో 167 స్క్వేర్ యార్డ్స్ నుంచి అప్ టు 400 స్క్వేర్ యార్డ్స్ వరకు అవైలబుల్ ఉన్నాయి. సో ఇందులో బ్యాంక్ లోన్ కూడా ఫెసిలిటీ ఉందన్నమాట. గతంలో ఈ హైవే గుండా వెళ్ళి ఈ వెంచర్లో ప్లాట్ కొనుక్కుంటే వెళ్ళి మిస్ అయిన వాళ్ళు ఎవరైనా ఉంటే ఒకసారి మళ్ళీ వెంచర్ చూడండి.
సో చూస్తే మీకు ప్లాట్స్ ఎలా ఉన్నాయో, వాళ్ళ డెవలప్మెంట్స్ ఎలా ఉన్నాయో తెలుస్తూ ఉంది. సో వెంచర్ మెయింటెనెన్స్ కూడా చాలా నీట్గా ఉందండి. ప్రతి రోడ్ చూసాము, మొత్తం వెల్ మెయింటెనెన్స్ అని చెప్పొచ్చు. మహాదేవ ఇన్ఫ్రా డెవలపర్స్ వారి యొక్క ప్రత్యేకత ఏంటంటే, సో వెంచర్లో ప్లాట్ బుక్ చేయగానే మీ దగ్గర ఫుల్ అమౌంట్ ఉంటే ఉదయం బుక్ చేస్తే సాయంత్రం వరకు రిజిస్ట్రేషన్ చేశారు. సో అలాంటి దాఖలాలు ఉన్నాయి. సో ఎవరైనా అమౌంట్ లేదంటే మనకు 45 days 60 days కూడా టైం ఉంటుంది. సో ఎవరైనా స్పాట్ రిజిస్ట్రేషన్ చేయడానికి కూడా కంపెనీ వాళ్ళు ఈజీగా యాక్సెస్ ఉందని చెప్తా ఉన్నారు. సో ఇలాంటి వెంచర్లో మీరు ప్లాట్ కొంటే ఎలాంటి టెన్షన్ ఉండదని ఈ కంపెనీ వాళ్ళు కూడా చెప్తా ఉన్నారు. సో మహాదేవ ఇన్ఫ్రా డెవలపర్స్ వారి గొప్పతనం ఏంటంటే, వీళ్ళు ఎక్కువ ఆధ్యాత్మికతకి మంచి ప్రయారిటీ ఇస్తారనమాట. సో ఏ ఫెస్టివల్ వచ్చినా ఒక పండుగ వాతావరణం ఉంటుంది వెంచర్లో. అదేవిధంగా ఇంట్లో యాగాలు చేస్తూ ఉంటారు. ప్రతి పండుగకి ఏదో ఒక యాగం చేస్తారు. ఈ సంక్రాంతికి కూడా ఒక యాగం చేశారు. ఆ విజువల్స్ ఒకసారి చూద్దాం. ఈ గోల్డెన్ లీఫ్ వెంచర్ లో ఉన్న డెవలప్మెంట్స్ కానీ ఇంటర్నల్గా ఉన్న తాజా అప్డేట్స్ అన్ని మీకు అందించాం కదా. సో నెక్స్ట్ మరి ఈ సరౌండింగ్ డెవలప్మెంట్స్ గురించి ఒకసారి మాట్లాడుకుంటా ఉంటే, సో ఈ వెంచర్కు మెయిన్ కనెక్టివిటీ విజయవాడ హైవే కాబట్టి సో ఇంకా కనెక్టివిటీకి నో టెన్షన్ అనమాట. సో నెక్స్ట్ వచ్చేసి మనకు ఎల్బీ నగర్ రింగ్ రోడ్, ఇక్కడ నుంచి జస్ట్ మనకు ఒక 35 minutes చేరుకోవచ్చు. సో అదేవిధంగా మనకు అవుటర్ రింగ్ రోడ్ నుంచి చూసుకుంటే ఈ వెంచర్ జస్ట్ 25 minutes చేరుకోవచ్చు. అదేవిధంగా మనకు ఇంకాస్త ముందుకు వస్తే రామోజీ ఫిలిం సిటీ. సో ఆ ఫిలిం సిటీ గురించి తెలుసు, ఇది ఆసియా ఖండంలోని అతిపెద్ద ఫిలిం స్టూడియోస్, అదేవిధంగా ఎంటర్టైన్మెంట్ జోన్గా కూడా ఉంది. సో రామోజీ ఫిలిం సిటీ అనమాట. సో ఆ రామోజీ ఫిలిం సిటీ దాటగానే మనకు చాలా ఇంజనీరింగ్ కాలేజెస్, సో ఇంజనీరింగ్ కాలేజ్లు 10ల సంఖ్యలో ఉంటాయి. సో బ్రిలియంట్ కానీ, ఇక్కడ అశోక కానీ, నెక్స్ట్ వచ్చేసి మనకు అన్నమాచార్య. సో ఇలా 10ల సంఖ్యలో ఉంటాయి. మీరు హైవే మీద వెహికల్ వస్తూ ఉంటే మీకు కనపడతా ఉంటాయి ఈ కాలేజెస్ అన్ని. అదేవిధంగా కాస్త ముందుకు వస్తే మనకు మౌంట్ ఒపేరా, ఇది మంచి రిసార్ట్ అనమాట, ఎంటర్టైన్మెంట్ జోను, అది కూడా హైవేలోనే ఉంటుంది. అది దాటగానే ఇంకాస్త ముందుకు వస్తే మనకు ఇదే హైవేలో మెయిన్గా మీకు కనపడేది హెచ్ఎండిఏ ట్రక్ పార్క్ అనమాట. ఇక్కడ ఏపీ నుంచి వచ్చే గూడ్స్ మొత్తం ఇక్కడే స్టోర్ అవుతాయి. సో ఇక్కడ ఇది హెచ్ఎండిఏ లాజిస్టిక్ పార్క్ కూడా ఇక్కడే ఉంది. అదేవిధంగా మనకు ఆ అవతల సైడ్ చూసుకుంటా ఉంటే, అదే హెచ్ఎండిఏ ట్రక్ పార్క్ కంటే అవతల సైడ్ చూస్తే మనకి ఇక్కడే కోహెడా ఫ్రూట్ మార్కెట్. సో ఇది ఇంటిగ్రేటెడ్ ఫ్రూట్ మార్కెట్గా ప్రభుత్వం డెవలప్మెంట్ చేస్తూ ప్రకటన చేసింది. సో ఇందులో కేవలం ఫ్రూట్సే కాదు, వెజిటేబుల్స్ కానీ, ఫిష్, పాలు, ఏదైతే రైతులు ఉత్పత్తి చేసే ప్రతి వస్తువు అమ్ముకునే విధంగా ఈ మార్కెట్ని డెవలప్మెంట్ చేస్తామని ప్రభుత్వం రీసెంట్గా ప్రకటించింది. అదేవిధంగా ఇంకాస్త ముందుకు వస్తే మనకు ఎంఎస్ఎంఈ ఇండస్ట్రియల్ పార్క్ అనమాట. సో ఈ ఎంఎస్ఎంఈ ఇండస్ట్రియల్ పార్క్లో దాదాపు ఇప్పటికే 10ల సంఖ్యలో కంపెనీలు లాంచ్ అయిపోయినాయి. ఇందులో 1000 సంఖ్యలో ఎంప్లాయీస్ వర్క్ చేస్తూ ఉన్నారు. సో ఎంప్లాయ్మెంట్కు డోకా లేదు ఈ హైవేలో. అట్నుంచి ఇంకాస్త మనం ముందుకు వస్తే అక్కడే దివీస్ ల్యాబొరేటరీస్. సో ఇలా చాలా ఫార్మా కంపెనీలన్నీ ఈ హైవేకు ఉన్నాయి. అది దాటగానే మనకు వచ్చేది చౌటుప్పల్. సో చౌటుప్పల్ టౌన్ అంటే ఆల్రెడీ విజయవాడ హైవేలో వెల్ డెవలప్మెంట్ అయిన టౌన్ అని తెలుసు అందరికీ కూడా. సో మనకు ఈ చౌటుప్పల్ దాటగానే ఇప్పుడు ఏదైతే హైదరాబాద్ రియల్ ఎస్టేట్లో గేమ్ చేంజర్గా మారబోతున్న RRR రీజనల్ రింగ్ రోడ్ రాబోతుంది. దానికి సంబంధించిన సర్వే పనులు జరుగుతూ ఉన్నాయి. ఇక్కడ సౌత్ పార్ట్కు నార్త్ పార్ట్కు ఇది జంక్షన్ అవుతుంది, ఈ చౌటుప్పల్ దగ్గర వచ్చే రీజనల్ రింగ్ రోడ్. సో అలాంటి రీజనల్ రింగ్ రోడ్కి జస్ట్ 5 minutes జర్నీ అండి. ప్రపోజ్డ్ రీజనల్ రింగ్ రోడ్ దాటగానే ఇప్పుడు మనకు పంతంగి టోల్గేట్. సో ఆ టోల్గేట్ దాటగానే ఈ వెంచర్ వస్తుంది. అంటే మనం ఒక్కసారి హైదరాబాద్ నుంచి ఇప్పటి వరకు మీకు చెప్పిన డీటెయిల్స్ అన్నీ, సో ఏదో ఒక రకంగా డెవలప్మెంట్స్ అన్నీ అయిపోయి ఉన్నాయి. సో ఇక డెవలప్మెంట్ జరిగేదంతా ఇటు చౌటుప్పల్ నుంచి ఇటు విజయవాడ వైపు జరుగుతూ ఉన్నాయి. సో నెక్స్ట్ ఈ వెంచర్కి ఆపోజిట్ చూసుకుంటే ఇక్కడే ఒక ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూట్ కూడా ఉంది, ఫేమస్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూట్. సో నెక్స్ట్ ఈ వెంచర్ నుంచి ఇంకాస్త ముందుకెళ్తే మనకి ఇక్కడే కామినేని మెడికల్ కాలేజ్ కూడా ఉంది, మెడికల్ హాస్పిటల్ కూడా ఉంది. అదేవిధంగా మనకు చెరువుగట్టు టెంపుల్, ద ఫేమస్ చెరువుగట్టు టెంపుల్ ఇక్కడ నుంచి ఒక 25 minutes చేరుకోవచ్చు. సో ఇలా అంటే వెంచర్కు ఎటువైపు చూసినా డెవలప్మెంట్స్కు సంబంధించి మాత్రం ఎలాంటి డోకా లేదండి. సో ఇవన్నీ ఉండడం వల్ల లాభం ఏంటి ఈ వెంచర్లో ప్లాట్ కొంటే అంటే, సో చుట్టూ ఎంప్లాయ్మెంట్ డెవలప్మెంట్స్ ఉంటే మీరు ఉన్న ప్రాపర్టీకి ఈజీగా రీసేల్ వాల్యూ వస్తుంది, ఏరియా కూడా ఈజీగా గ్రోత్ అవుతుంది. సో ఎవరైనా కొనాలనుకుంటే ఇవన్నీ చూస్తారు. సో ఇవన్నీ ఈజీగా ఉన్నాయి, మెయిన్ రోడ్ కనెక్టివిటీ ఈజీగా ఉంది, డెవలప్మెంట్స్ ఉన్నాయి. సో వెంచర్ సంబంధించిన డెవలప్మెంట్స్కు ఇంకా అందులో డోకా లేదు. సో ఇంకా 5 years మెయింటైన్ చేస్తామని కంపెనీ వాళ్ళు చెప్తా ఉన్నారు. ఓకే ఫ్రెండ్స్, చూసారు కదా ఈ గోల్డెన్ లీఫ్ వెంచర్ గురించి అన్ని డీటెయిల్స్ అన్ని మీకు చెప్పాను. సో మీకు స్టార్టింగ్లో చెప్పినట్టు హైవే ఫేసింగ్లో ఉన్నటువంటి వెంచర్లో కొంటే ఏంటి బెనిఫిట్ అనే విషయానికి మీకు క్లారిటీ వచ్చింది అనుకుంటా. సో ఒకవేళ మీరు కూడా
హైవే ఫేసింగ్లో ఉన్నటువంటి వెంచర్లోనే ప్లాట్ కొనాలనుకుంటే సో ఈ వెంచర్ ది బెస్ట్ అని చెప్పొచ్చు. ఎవరైనా ఇంకా డీటెయిల్స్ కావాలంటే వీడియో మన నెంబర్ కాంటాక్ట్ అవ్వండి. మాదే ఇన్ఫ్రా డెవలపర్స్ వారు ఫుల్ డీటెయిల్స్ అందిస్తారు. రేట్స్ కైనా సంబంధించిన కానీ ఇంకేదైనా ఇంట్లో మీరు ఇల్లు కట్టుకోవాలనుకున్నా కానీ సో ఇలాంటి డీటెయిల్స్ కావాలన్నా వీడియో నెంబర్ కాంటాక్ట్ అవ్వండి. సో ఇది వాళ్ళ రియల్ ఎస్టేట్ టీవీలో మాదే ఇన్ఫ్రా డెవలపర్స్ వారి గోల్డెన్ లీఫ్ ప్రాజెక్ట్ సంబంధించిన డీటెయిల్స్. మరో ప్రాజెక్ట్తో మళ్ళీ కలుద్దాం.